వరంగల్ జిల్లా నర్సంపేట మండలం గురిజాల గ్రామంలో జరిగిన గ్రామ సభలో అర్హులైన పేదవాడికి అండగా కాంగ్రెస్ ప్రభుత్వం, అర్హులైన ప్రతి పేదవాడికి అండగా కాంగ్రెస్ ప్రజాపాలన నిలుస్తుందని స్థానిక దొంతి మాధవరెడ్డి ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26 నుండి ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాల లబ్ధి జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, అధైర్యపడవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. పిల్లలు పెరిగినారు, వారికి కూడా లాభం చేయాలని చెప్పి 2 రకాలుగా దరఖాస్తు చేసుకున్నారు. కాడుండి ఒక 2 పిల్లలు ఈ యొక్క రైతు భరోసా అందించే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. 45 మంది స్థలం ఉండి ఇల్లు కావాలన్నారు. 46 మంది ఇల్లు లేదు, ఇల్లు స్థలం లేదు, వారు కూడా కావాలని చెప్పి అడిగినారు. వీళ్ళందరూ కూడా తప్పకుండా ఇల్లు స్థలము ఇల్లుచి ఈ 4 సంవత్సరాల కాలంలో పూర్తిగా అవకాశం సదుపాయం అందిస్తామని రైతు భరోసా ఈ కార్యక్రమం ఈ రోజు అందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం. రైతు సోదరులకి ఏదైతే రైతులను ఆదుకోవాలి, ఇబ్బంది కాకూడదని చెప్పి 2004 నుంచి 2014 వరకు ఉచితంగా కరెంట్ ఇచ్చాం. ఆ రోజు మనం ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్తే ఆ రోజు నాటి నాయకులు ప్రభుత్వం వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే వాళ్ళు ఇచ్చే కరెంటు వైర్లకి బట్టలు ఆరేసుకోవచ్చు అని చెప్పి ఆ రోజు ఈ విధంగా మాట్లాడారు. కానీ ప్రభుత్వం రాగానే అందరికి కూడా ఉచితంగా కరెంట్ ఇవ్వడం జరిగింది. అప్పులు మాఫీ చేసినాం. 80,000 కోట్లు దేశవ్యాప్తంగా, అందులో 16,800 కోట్లు మన ఉమ్మడి రాష్ట్రంలో మాఫీ చేయడం జరిగింది. వడ్డీ రాయితీలు ఇవ్వడం జరిగింది. గ్రామీణ బ్యాంకులో కాకతీయ గ్రామీణ బ్యాంక్ కానీ, ఏదైతే వాణిజ్య బ్యాంకులు కానీ, సహకార బ్యాంకుల్లో కూడా ఉన్న అప్పులన్నీ కూడా మాఫీ చేశాం, వడ్డీ రాయితీలు ఇచ్చాం. మరి గత ప్రభుత్వం కూడా వడ్డీ మాఫీ చేస్తాము, అప్పులు మాఫీ చేస్తామని చెప్పి వాళ్ళు కొంత మాఫీ చేసినప్పటికీ ఇంకా ఆర్థికంగా ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి మరి 2023 లోపు ఎన్నికల సమయంలో గ్రామాలకు వచ్చినప్పుడు అప్పులు మాఫీ చేస్తామన్నాం, అప్పులు మాఫీ చేస్తాం. ఇంకా కొన్ని ఏదైతే 15% అప్పులు మాఫీ చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని ఏదైతే రికార్డులో తప్పులు పోయి ఏదైతే 2 లక్షల పైన ఉన్నవి అవి కూడా ఇచ్చే అవకాశం ఉంది. అవన్నీ కూడా తయారు చేసి ఇవ్వబోతా ఉన్నాం. ఈ రోజు 21,000 కోట్లు ఒకేసారి మాఫీ చేసాం. 21,000 కోట్లు ఒకేసారి మాఫీ చేసాం. ఇంకా 4,500 కోట్లు అప్పులు బకాయిలే, వారికి కూడా ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా మనవి చేస్తా ఉన్నాం. మన మండలంలో 4,280 మంది రైతులకు 27 కోట్ల రూపాయలు మాఫీ చేయడం జరిగింది. 27,000 కోట్లు మాఫీ చేయడం జరిగింది మన మండలంలో. మన గ్రామంలో 484 మంది రైతులకి 4 కోట్ల రూపాయలు మాఫీ చేశాము. ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ చెప్పిన మాటని, ఇచ్చిన హామీని నెరవేర్చే కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా